Subscribe and share my channel Sudarsana. నమస్కారం. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము నుండి శ్లోకములను నేర్చుకుందాం. ఓం శ్రీకృష్ణ పరబ్రహ్మణే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్ భగవద్గీత 15వ అధ్యాయము పురుషోత్తమ ప్రాప్తి యోగము 7వ శ్లోకము. శ్రీ భగవానువాచ మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూత సనాతనః మనఃషష్టాని ఇంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్టానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. ఈ శ్లోకమునకు భావము: నా యొక్క ఏ అనాదియగు నిత్యమగు అంశము జీవలోకమందు జీవుడై ప్రకృతి అందున్న త్వక్ చక్షు శ్రోత జిహ్వ ఘ్రాణ మనంబులను 6 ఇంద్రియములను ఆకర్షించుచున్నది. జీవుడు దేవుడు వాస్తవముగా వేరువేరు కారు. దేవుని అంశయే జీవుడు, జీవుడు సాక్షాత్తు దేవుడే. ఇద్దరును సనాతన స్వరూపులే, నిత్యులే. కానీ అజ్ఞానవశమున ఉపాధి సంబంధము వలన జీవుడు ఆ ఉపాధిని, ఉపాధి గుణములను తన యందు ఆరోపించుకొని ఆ ఉపాధికి చెందిన ఇంద్రియాదులతో కూడిన వానినిగా తనను భావించుకుంటున్నాడు. ఘటాకాశము విశాలాకాశము యొక్క అంశ మాత్రమే అగును. విశాలాకాశము యొక్క లక్షణాలన్నీ కూడా ఘటాకాశమునందు ఇమిడియే ఉంటాయి. అట్లే పరమాత్మ యొక్క సనాతనత్వము జీవుని యందు కలిగే ఉన్నది. ఎప్పుడు జీవుడు తన ఉపాధి భావాన్ని వీడి నిజ రూపమును స్మరించునో అప్పుడు అతడు సాక్షాత్తు పరమాత్మయే అవుతున్నాడు. జీవుడు తన స్వస్థానం ఈ జీవలోకము కాదనియు ఆత్మలోకమే అనియు భావించవలెను. ఇది తన స్వస్థలము కాదనియు పరస్థలమనియు చింతించవలెను. దీనినే ఆశ్రయించుకొనినచో, ఈ ఇంద్రియములనే, ఈ ప్రకృతినే నమ్ముకొనినచో జన్మ పరంపర తప్పదు, సంసార బాధలు తప్పవు అని నిశ్చయించుకొని జీవుడు తన నిజ రూపమును, నిజస్థానమును అగు పరమాత్మను సంస్మరించి తద్రూపుడుగానే శేషించి ధన్యుడు కావలయునని ఈ శ్లోకము యొక్క తాత్పర్యమై ఉన్నది. శుభం. శ్రీమద్ భగవద్గీత తరువాయి భాగంలో మళ్ళీ కలుద్దాం. నమస్కారం. Subscribe and share my channel Sudarsana.